జిల్లా గురజాలపట్నంలో పోలీసులు విస్తృత స్థాయిలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఆధ్వర్యంలో వెంకట్రావు కాలనీలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పలు మారణాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. గురజాల సీఐ మురళీ సీఐని మాట్లాడుతున్నాను. ఈరోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ గురజాల టౌన్లో ఉన్నటువంటి వెంకట్రావు కాలనీలో కార్డనన్ సర్చి పోలీసు వారు నిర్వహించేటటువంటి కార్డనన్ సర్చి నిర్వహించడం జరిగింది. దాదాపు సుమారు 40 మంది పోలీసు సిబ్బందితోటి, అలాగే 5 ఎస్ఐలు, 2 సిఐలు మన గురజాల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కార్డనన్ సర్చి చేయడం జరిగింది. ఈ కార్డనన్ సర్చి ఆపరేషన్లో దాదాపు 35 బళ్ళని మేము గుర్తించాము. వీటిల్లో చాలా వరకు కాగితాలు, ఆర్సీ పేపర్లు, కాగితాలు లేకుండా ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే కొంత అనుమానాస్పదంగా అందరూ కూడా జాగ్రత్తగా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా, అలాగే ఎటువంటి చట్ట వ్యతిరేక వస్తువులు కానీ తర్వాత వ్యాపారాలకు పాల్పడితే వాళ్ళ మీద మాత్రం మేము కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి